హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. పండగలకి చిన్న చిన్న ఫంక్షన్స్కి బయట నుంచి కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదా. పర్ఫెక్ట్ కొలతలు అలాగే టిప్స్తో ఈ రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఈ రెసిపీ కానీ మీరు ట్రై చేసినట్లయితే బయట కొనే పని లేకుండా చాలా జ్యూసీగా టేస్టీ లడ్డూని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బూందీ లడ్డు చేసుకోవడానికి 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. ఈ పిండిని ఒక జల్లెడ పెట్టి జల్లించుకోవాలి. పిండిని ఇలా జల్లించుకోవడం వల్ల మనం కలుపుకునేటప్పుడు పిండి ఉంటలు కట్టకుండా ఉంటుంది. అలాగే పిండిలో ఏమైనా పిండి ముద్దలు ఉన్నట్లయితే అవి పక్కకు వచ్చేస్తాయి. చూడండి, పిండి జల్లించుకున్న తర్వాత మనకి ఇలా పిండి అనేది అడుగు భాగంలో వచ్చింది కదా, దీన్ని పక్కకు తీసేసుకోవాలి. జల్లించుకునే పిండిలోకి 1/2 స్పూన్ వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా చాలా తక్కువగా వేసుకోవాలి. ఈ టైంలో కావాలంటే మీరు కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్ని యాడ్ చేయడం లేదండి. ఈ పిండిలోకి కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ నిదానంగా పిండిని ఉంటలు కట్టకుండా కలుపుకోవాలి. మీ దగ్గర విస్కర్ ఉన్నట్లయితే విస్కర్తో ఈ పిండిని కలుపుకోండి. పిండి అనేది కొంచెం కూడా ఉంట కట్టకుండా చక్కగా వచ్చేస్తుంది. ఒకేసారి నీటిని వేయకూడదండి. కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ పిండిని నిదానంగా కలుపుకోవాలి. ఇలా పిండిని ఉంటలు లేకుండా కట్టుకోవడం వల్ల మనకు బూందీ అనేది చాలా చక్కగా కుదురుతుంది. చూడండి, పిండి అనేది మనకు కొంచెం కూడా ఉంటలు లేకుండా కలిపేసుకున్నాం కదా. పిండి కన్సిస్టెన్సీ ఇప్పుడు చూపిస్తాను చూడండి. గరిటెతో మనం ఇలా పైకి ఎత్తినట్లయితే ఇలా జారుతూ ఉండాలి. అదే ఫింగర్తో పెట్టి చూపిస్తాను చూడండి. మన వేలిని ఇలా పిండిలోకి డిప్ చేసి పైకి ఎత్తినట్లయితే ఇలా చుక్కలుగా కారాలి. ఇది పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. పిండి రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు బూందీ వేసుకోవడానికి జల్లెడని చూద్దాం. ఇది బూందీ జల్లెడండి. మీ దగ్గర బూందీ జల్లెడ కానీ లేనట్లయితే ఇలా కూరగాయలు వాష్ చేసుకునే జల్లెడ ఉంటుంది కదా, దీంట్లో కూడా బూందీ వేసుకోవచ్చండి. అది కూడా లేకపోతే ఇలా వడలు కాల్చుకునే గరిటె ఉంటుంది కదా, దీంట్లో కూడా బూందీని వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. నూనె అనేది మనకు బాగా వేడెక్కాలండి. నూనె వేడెక్కిందో లేదో చూసుకోవడానికి కొంచెం పిండిని వేస్తే ఇలా పిండి అనేది మనకు వెంటనే పైకి రావాలి. ఇలా నూనె బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు బూందీ వేసుకుందాం. బూందీ వేసుకోవడానికి గరిటె మరీ పైకి కానీ మరీ కిందికి కానీ పెట్టకూడదండి. కొంచెం హైట్లో పెట్టుకొని బూందీ వేసుకోవాలి. బూందీ వేసుకునేటప్పుడు గరిటెలోకి పిండిని ఎక్కువగా వేసుకోకుండా ఒక 2 గరిటెల పిండిని వేసుకోండి, సరిపోతుంది. మీరు ఎక్కువ పిండిని వేసుకున్నట్లయితే బూందీ ఆయిల్లో ఎక్కువ అయిపోయి ఒక బూందీ మీద ఇంకో బూందీ పడిపోయి ఉంటలు కట్టేస్తుందండి. కాబట్టి 2 గరిటెల పిండి అనేది కరెక్ట్గా సరిపోతుంది. బూందీ వేయించుకోవడానికి నూనెని కడాయిలో సగం వరకే తీసుకోవాలండి. ఎందుకంటే బూందీ వేయగానే నూనె అనేది మనకి ఇలా పైకి పొంగుతుంది. పొంగు అనేది తగ్గిన తర్వాత చూడండి, మనకు బూందీ అనేది చక్కగా ఎంత రౌండ్గా వచ్చిందో. బూందీని ఇలా నూనెలోంచి ఒక 2 నిమిషాలు వేయించి పక్కకు తీసేసుకోవాలి. బూందీ వేసుకున్న ప్రతిసారి కొంచెం కూడా బూందీ నూనెలో లేకుండా పక్కకు తీసుకోవాలండి. ఇలా టీ గరిటె తీసుకుంటే నూనె మొత్తం చక్కగా క్లియర్ అయిపోతుంది. బూందీ చూడండి, పైపక్క క్రిస్పీగా ఒత్తగానే బూందీ అనేది ఇలా మెత్తపడాలి. ఇలా కాల్చుకోవాలన్నమాట. ఇలా కాల్చుకుంటే మనకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇంకో టిప్ అండి, మనం బూందీ వేసుకోగానే గరిటెని ఇలా చక్కగా క్లీన్ చేసుకోవాలి. వెనకాల పక్క భాగాన్ని కూడా పిండి మొత్తం క్లియర్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వలన మనకి నూనె హీట్ అనేది ఈ కింది పక్క పిండికి తగిలి పిండి గట్టి పడకుండా బూందీ అనేది ముత్యాలుగా వస్తుంది. ఈసారి మనం ఇంట్లో ఉండే గరిటెతో చూపిస్తున్నానండి. ఈ గరిటె అయితే అందరి దగ్గర అవైలబుల్గా ఉంటుంది కదా. ఈ గరిటెతో బూందీ ఎలా వస్తుంది అనేది ఒక వాయిల్ వేసి చూపిస్తున్నాను. ఈ గరిటెలో కూడా 2 గరిటెల పిండిని తీసుకొని ఇలా బూందీని వేసుకోవాలి. బూందీ వేసే గరిటెని మరీ పైకి పెట్టినట్లయితే బూందీ అనేది మనకు తోకలుగా వస్తుందండి. గరిటెని మరీ కిందికి పెట్టినట్లయితే వేడనేది తగిలి గరిటెకి కింది పక్కుండే పిండి గట్టిపడి బూందీ అనేది అంత చక్కగా రాదనమాట. చూడండి, ఇంట్లో ఉండే గరిటెతో కూడా బూందీ అనేది వేసి చూపించాను, ఎంత చక్కగా వచ్చిందో. ఇలా మనం తీసుకున్న పిండి మొత్తాన్ని బూందీ చేసుకొని పక్కన రెడీగా పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఒకసారి బూందీ వేసిన తర్వాత మరి రెండోసారి బూందీ వేయాలంటే నూనె చాలా హీట్గా ఉన్నప్పుడే మళ్ళీ ఆయిల్లోకి బూందీ అనేది వేసుకోవాలి. మనం బూందీ మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి కూడా నేను ఈ రెసిపీకి ఎక్కువగా వాడడం లేదండి. దీంట్లోకి కొంచెం ముంతమామిడి పప్పు వేసుకొని ముంతమామిడి పప్పు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఎండు ద్రాక్షని వేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు. ఈ 2 కొంచెం బాగా వేగిన తర్వాత నెయ్యితో సహా దీని మొత్తాన్ని వేరే ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇదే కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు చక్కెర తీసుకోవాలి. దీంట్లోకి 1/2 కప్పు నీళ్ళని వేసుకోవాలి. మనకి చక్కెర పాకానికి నీళ్ళని ఎక్కువగా వేసుకున్నట్లయితే పాకం అనేది కొంచెం నిదానంగా వస్తుందండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా చక్కెరను కరిగించుకోవాలి.
చక్కెర మనకి కరిగి పొంగు రావడం స్టార్ట్ అవ్వగానే దీంట్లోకి కొంచెం యాలకుల పొడిని వేసుకోవాలి. చక్కెర పాకం అనేది తొందరగా వచ్చేస్తుందండి, చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి పాకాన్ని చూద్దాము. మనకి జిగురు అనేది వచ్చింది కానీ తీగ పాకం రాలేదండి, కాబట్టి ఇంకొక 5 నిమిషాలు పాకాన్ని ఉడికించి చూపిస్తున్నాను. చూడండి, గరిటెని ఇలా పైకెత్తినట్లయితే మనకి డ్రాప్స్ అనేవి ఇలా నిదానంగా సాగినట్టుగా కిందికి రావాలండి. ఒకసారి చేతిలోకి పాకాన్ని తీసుకొని చూపిస్తాను చూడండి. చేతిలోకి 2 వేళ్ల మధ్యలోకి మనం పాకాన్ని తీసుకున్నట్లయితే ఒక తీగ పాకం అనేది రావాలి. మనకు తీగ అనేది చిన్నగా కాకుండా పెద్దగా రావాలండి. అలాగే మధ్యలో తీగ అనేది విడిపోకూడదు. ఇలా పాకం వస్తే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. పాకం వచ్చింది కదా, ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీని వేసుకుందాం. స్టవ్ ఏం ఆఫ్ చేయకూడదండి, స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బూందీని యాడ్ చేసుకోవాలి. బూందీ మొత్తం వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బూందీని బాగా పాకంలోకి కలిసేలా కలుపుకోవాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా బూందీని కలపడం వలన బూందీ అనేది పాకాన్ని చాలా బాగా పీల్చుకుంటుందండి. బూందీ మొత్తం ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బూందీ పైన మూతను పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. బూందీ అనేది మనకు కొంచెం చల్లారిన తర్వాత ఒకసారి కలిపి చూపిస్తాను చూడండి. పాకం అనేది బూందీ మొత్తం చక్కగా పీల్చేసుకుంటుంది. మనకి చేత్తో పట్టుకునేకి వీలుగా ఉండేంత చల్లారిన తర్వాత దీంట్లోంచి కొంచెం బూందీని తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి లడ్డు అనేది చక్కగా చుట్టుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని బూందీలోకి వేసేసుకొని చక్కగా చేత్తో కలుపుకోవాలి. బూందీ అనేది నాకు చల్లారిందండి, చేత్తో పట్టుకునేంత వీలుగా ఉంది. ఇప్పుడు లడ్డూలు చుట్టుకుందాం. కొంచెం కొంచెంగా బూందీని తీసుకొని లడ్డూలు చుట్టుకోవాలి. ఇలా చుట్టుకునేటప్పుడు పైపక్క కనిపించేలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే లడ్డు చుట్టడానికి కూడా చాలా బాగుంటుందండి. పాకం అనేది చూపించిన విధంగా ఇలా పర్ఫెక్ట్గా పట్టుకుంటే లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా పాకం పట్టుకోవడం వలన లడ్డు పైపక్కే కాదండి, లోపల పక్క కూడా చాలా జ్యూసీగా ఉంటుంది. నేను చెప్పే ఈ టిప్స్తో కొలతలతో లడ్డు చేసినట్లయితే 10 to 15 నిలువ ఉంటాయి. అలాగే లడ్డు పైపక్క ఆరిపోయినట్టుగా గట్టి పడిపోకుండా ఉండకుండా ఎప్పుడు మీరు తిన్నా సరే చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. కరెక్ట్ స్వీట్నెస్తో చాలా తక్కువ నెయ్యితో ఫుడ్ కలర్ లేకుండా ఈ లడ్డుని ప్రిపేర్ చేస్తున్నామండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఈ లడ్డు అనేది నచ్చుతుంది. చక్కెరతో కాకుండా బెల్లంతో కూడా ఈ లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన ఛానల్లో బెల్లంతో బూందీ లడ్డు అనే వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఆ లడ్డుని కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. నేను తీసుకున్న పిండి 1/2 కిలో ఉంటుందండి. 1/2 కిలో పిండికి 1/2 కిలో చక్కెర అనేది తీసుకున్నాను. 1/2 కిలో పిండికి నాకు పెద్ద సైజు లడ్డూలు 25 వరకు వచ్చాయండి. లడ్డూలు కొంచెం ఆరిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి. ఈసారి పండగకి నేను షేర్ చేసిన ఈ లడ్డు రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి ఇట్స్ మై ఫ్లేవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.